నేను చాలా సందర్భాల్లో చెప్తూ ఉంటాను వీడియోలో, అరే పాకిస్తాన్ భాష, చైనా భాష మాట్లాడొద్దు. రాజకీయ విమర్శలు చేసేటప్పుడు అర్థవంతంగా ఉండాలి. అది ప్రజా కోణంలో ఉండాలి. ప్రజలకు మేలు చేసేదై ఉండాలి. ప్రజల కోసం ప్రశ్నించేదై ఉండాలి. వెక్కిరింపులు, వికటాట్టహాసాలు చేయడాలు, విచిత్రంగా రకరకాలైనటువంటి ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడాలు కాదు ప్రశ్నించడం అంటే. కనుక నేను స్ట్రెస్ చేస్తున్న పాయింట్ ఏంటి, పాకిస్తాన్ భాష మాట్లాడొద్దు. ఎందుకంటే పాక్ సెనేటర్ వీడియో ఒకటి వైరల్ అవుతూ ఉంది, అది వినండి. సేమ్ అదే భాష ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా మోదీకి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటారు. మోదీకి రెండు రకాలుగా వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటారు. ఒకటి, మోదీ అభివృద్ధి చేయలేదు, మోదీ ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు, మోదీ సంక్షేమ పథకాలని సరిగ్గా జనాలకు అందించట్లేదు, మోదీ పాలనా విధానం అస్సలు బాగోలేదు. ఇది విమర్శ. ఇది మొదటి రకం మనమంతా చేసేది. మోదీ కాదు, ఎవరున్నా సరే పాలన బాగోలేకపోతే అడుగుతాం, దారుణమైన నిర్ణయాలు చేసుకుంటే ప్రశ్నిస్తాం, నిరసనలు చేస్తాం శాంతియుత, లేదా రాజ్యాంగం ఎంతవరకు ఆమోదిస్తే అంతవరకు ఆ చట్టంలో. కానీ రెండో రక విమర్శలు ఉంటాయి. మోదీ హిందువు, అతడు నిలబడ్డాడు ఒక రాజుగా, అతడు ప్రధాని ఎలా అయిపోతాడు, ఈ 70 ఏళ్ల కాలంలో స్వతంత్రం వచ్చిన తర్వాత ఎప్పుడు ఇలా జరగలేదే, సడన్గా మోదీ వచ్చాడు, అతను ఫ్యాసిజం కలిగిన వాడు, అతడు ఒక హిట్లరు, అతడు ఒక నియంతృత్వం కలిగినటువంటి వాడు, అతను మా మైనారిటీని ఉంచడు అంటాడు. మైనారిటీలు ఉంచకపోతే మైనారిటీలకి ముద్ర యోజన ఎలా వస్తుంది, మైనారిటీలకి గ్యాస్ సిలిండర్లు ఎలా వస్తున్నాయి చెప్పండి. ఇలా ఒక అబద్ధాన్ని పదే పదే చెబుతూ నిజం అనిపించేలాగా భ్రమింపజేస్తూ ఉన్నారు అన్ని రకాల మాధ్యమాల్లో. అంతమంది కూడా వీళ్ళు ఈ రెండో రకం విమర్శలు చేస్తూ ఉంటారన్నమాట. ఈ రెండో రకం విమర్శలు ప్రమాదము మరియు రాజ్యాంగానికి వ్యతిరేకం, భారత రాజ్యానికి వ్యతిరేకం. వీళ్ళు ఉగ్రవాదులతో సమానం నా దృష్టిలో. ఎందుకంటే ఉగ్రవాద దేశాలు మాట్లాడే భాష అది. నువ్వు మోదీని ఏ రకంగా విమర్శిస్తున్నావు అన్నదానికి ఈ వీడియోనే ఆధారం. कि उस फौज में तकसीम है, उस फौज का कोई सिख सिपाही, कोई सिख फौजी पाकिस्तान पर हमला करने को तैयार नहीं है, पाकिस्तान से जंग करने को तैयार नहीं है. ఈవిడ పల్వాషా మొహమ్మద్ జై ఖాన్, పాక్ సెనేటర్, ప్రగల్భాలు పలుకుతోంది. ఏమంటుందంటే, మన భారతదేశంలో ఉండే పంజాబ్కు సంబంధించిన సిక్కులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు భారత సైన్యంతో కలవరు, వారికి సంబంధించిన పవిత్రమైన ప్రార్థనా మందిరం ఏదైతే ఉందో అది మా దేశంలో ఉంది, కనుక మేమంటేనే వారికి ప్రేమ అని చెప్పి ఎదవ తెలివితేటలు ప్రదర్శిస్తూ ఉందన్నమాట. సిక్కు రెజిమెంట్లు కానీ సిక్కులు కానీ ఈ యుద్ధంలో, పాక్కి సంబంధించిన వ్యతిరేక యుద్ధంలో పార్టిసిపేట్ చేయరంట. ఇలా ఎవరు మాట్లాడతారు, పన్నూన్ మాట్లాడతాడు. వేర్పాటువాది, ఉగ్రవాదిగా భారత్ గుర్తించినటువంటి పన్నూన్ ఖలిస్తానీ. ఇప్పుడు వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. వీళ్ళకి మద్దతు ఇచ్చే వాళ్ళు కూడా ఇలా మాట్లాడుతూ ఉంటారు, గుర్తుపెట్టుకోండి. उनके लिए ये पाक धरती है, इस धरती के चप्पे चप्पे पे गुरु नानक के कदम पड़े. उनके लिए गुरु नानक धरती है ఇవన్నీ మాట్లాడుతూ ఉంది ఈవిడ. అంటే వారి పవిత్ర స్థలం ఇక్కడ ఉంది, వారికి ఇదే భూమి అన్నప్పుడు ఆ భూమిని ఇచ్చేవచ్చు, ఆ భూభాగాన్ని. అడ్డగోలుగా వాడు ఎప్పుడో విభజించేశాడు బ్రిటిషోడు. ఆ ముక్క కూడా పాపం ఆ సిక్కులదే. ఒక రకంగా పంజాబ్ అంతా ఇటు ఒక పంజాబ్ అటు ఒక పంజాబ్ ఉండిపోయింది. ఇప్పుడు ఇవి చెప్తున్నది అనమాట. అంటే ఇది ఒక ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్. ఇలాంటి వాటికి, ఇలాంటి పాకిస్తాన్ ఆడేటటువంటి కూచి ఆటలకి ఎవడు నమ్ముతాడు? ఇక్కడ తొక్క తీసేస్తారు సిక్కు రెజిమెంట్స్ వాళ్ళు. ఊచకోత మామూలుగా ఉండదు. హరహర మహాదేవే. ఒకసారి యుద్ధం మొదలయ్యింది అంటే 93,000 మంది సైనికులు లొంగిపోయారు చూడండి. ఈసారి లొంగిపోవడం ఉండదు, తలా మొండం వేరే వాళ్ళ ఆ టైప్లో ఉంటుంది. ఒక్కొక్కడికి ఊచకోతే ఉంటుంది. गुरपतवंत सिंह पन्नू, उनकी जुर्रत को सलाम पेश करना चाहिए हमें हाउस को, जिन्होंने कहा है कि भारतीय पंजाब से कोई भारतीय फौज. ఇక్కడ నీలాంటి బ్రెయిన్సే ఇక్కడ మా వాళ్ళకు కూడా ఉంటాయి. గురుపత్వంత్ సింగ్ పన్నూన్ చెప్పినవి నీకు ఆధారం, ఈవిడికి ఆధారం అనమాట. వాడు నిషేధిత ఖలిస్తానీ ఉగ్రవాది. అతగాడు చెప్పాడంటే సిక్కులు భారత సైన్యంతో కలవరు అని. అది ఇప్పుడు ప్రమాణంగా ఈవిడ మాట్లాడేస్తా ఉంది చట్టసభల్లో. और ये धमकी हमें ये देते हैं कि हमारी लाशें बिछाएंगे, तो इनको पता होना चाहिए कि फौज सिर्फ 6-7 लाख नहीं है, यहाँ 25 करोड़ लोग जो है वक्त आने पर ये फौज के साथ हैं. और ये ఇక్కడేదో 6-7 కోట్ల మంది కాదు సైనికులు, మొత్తం 25 కోట్ల మంది సైనికులే. అందరూ కూడా కలిసి పోరాటం చేస్తారు. మాకు కూడా ఆ నమ్మకం బాగా ఉంది. 25 కోట్ల మంది పాకిస్తానీలు కూడా మా దృష్టిలో ఉగ్రవాదులే. వాళ్ళందరూ కూడా బ్రెయిన్ వాష్డ్ బ్యాచ్. సో ఈ పాకిస్తాన్ వాళ్ళు అన్నప్పుడే ఆడు ఆర్మీ వాడా, సామాన్య పౌరుడా, నాయకుడా మాకు అనవసరం. యుద్ధం అంటూ మొదలు పెడితే ఊచకోత గ్యారంటీ. इंशाल्लाह ताला सिपाही बनेंगे. जनाब, मैं खत्म करती हूँ और मैं कहती हूँ कि भुट्टो साहब ने कहा था हम 1000 साल जंग करेंगे, और बिलावल साहब ने भी उन्हीं की बात को रिपीट किया है और कहा है कि अगर यहाँ पानी नहीं बहेगा तो खून बहेगा दरियाओं में. मैं सिर्फ ये कहूँगी
कि वो वक्त दूर नहीं है कि जब बाबरी मस्जिद की पहली ईंट उसकी बुनियाद में पिंडी से एक आम सिपाही लगाएगा और उसमें पहली अजान पाकिस्तान का सिपा सलार आसिम मुनीर देगा। बहुत शुक्रिया। ఇంకా ఏమైనా కళలు ఉంటే అన్నీ కూడా అలా కళ్ళు మూసుకొని కనేస్తే బెస్ట్ పాకిస్తాన్. సరే, పాకిస్తాన్లో ఉండేటటువంటి నాయకులు ఆ దేశం పట్ల ప్రేమను ఆ విధంగా కనబరచడంలో ఆశ్చర్యం వ్యక్తం చేయక్కర్లేదు. అధికార ప్రతిపక్షాన్ని తేడా లేకుండా అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ నాయకులందరూ భారత్పై గళం ఎప్పుతూ ఉంటారు. అది వారి దేశం పట్ల వారికి ఉన్నటువంటి ప్రేమ. కానీ అదే భాష ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడతారే, బాబ్రీ మసీదుని మళ్ళీ కూలుస్తాం, బాబ్రీ మసీదుని మళ్ళీ కట్టి ముస్లింలకు ఇస్తాం అని ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు మాట్లాడట్లే. అది పాకిస్తాన్ భాష కాదా? ఇవిడేముంది, పాకిస్తాన్ సైన్యం బాబ్రీ మసీదులో మొదటి ఇటుక పెడుతుంది అని చెప్తోంది ఆవిడ, హామీ ఇస్తోంది. ఎవరికి హామీ ఇస్తోంది? భారతీయ ముస్లింలను ట్రాప్ చేయడానికి. అంటే భారతీయ ముస్లింలు మేము ఒకటే అని. భారతీయ ముస్లింలు జోడించు కొడతారు మిమ్మల్ని. అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడుతున్న మాటలే మీకు తడిసిపోయేలా ఉన్నాయి. అరే పాకిస్తాన్, నీ బతుకు నువ్వు చూసుకో అని చెప్తున్నాడు అసదుద్దీన్ ఓవైసీ. భారతీయ ముస్లింలను మేము కలిపేసుకుంటాం, పాకిస్తాన్ ముస్లింలు భారతీయ ముస్లింలు బాయి కుదరదమ్మా. ఉంటారు కొంతమంది బ్యాచ్, దాడా బ్యాచ్, కొంతమంది బ్రెయిన్ వాష్ అయిపోయిన వాళ్ళు ఉంటారు. కానీ అంతమంది అలా కాదు. ఈ దేశం అంటూ ముందుకు కదిలితే ఏదన్నా యుద్ధం అంటూ కానీ లేకపోతే అవసరం అంటూ కానీ మొత్తం అంతా ఒకటైపోతుంది. అదంతే, ఈ భగవంతుడు ఈ నేలకిచ్చినటువంటి శక్తి అది మా నమ్మకం కూడా. నేను అనేది ఏంటంటే, ఈవిడ తమ దేశం పట్ల అంటే పాకిస్తాన్ పట్ల కనబరిచినటువంటి ఆ ప్రేమ లేకపోతే ఆ స్ఫూర్తివంతమైన మాటలు మన దేశంలో ఉన్న విపక్ష నాయకులు కూడా చేయగలగాలి. చేయట్లేదు అలాగా. పాకిస్తాన్ని తిడితే ఇక్కడ ఓట్లు పడవేమో అని. అంటే పాకిస్తాన్ నుంచి చాలామంది ఇక్కడికి ఇంపోర్ట్ అయిపోయినారు కదా, వాళ్ళకి కూడా ఆధార్ కార్డులు ఓటర్ కార్డులు వస్తున్నాయి కదా, వాళ్ళ ఓట్ల కోసమేమో మరి పాకిస్తాన్ని తిట్టడం లేదు, వాళ్ళ ఓట్ల కోసమేమో ఇల్లీగల్ మైగ్రెంట్స్ గురించి మాట్లాడట్లేదు. మన దేశపు దౌర్భాగ్యపు స్థితి ఇది. కనుక జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అన్నట్లుగానే మనం ప్రతినిత్యం ఆలోచించాలి భారతీయుడిగా. ఎస్పెషల్లీ ముస్లింలను, భారతీయ ముస్లింలను తప్పుదారి పట్టిస్తున్నటువంటి ఇక్కడున్న రాజకీయ నాయకులు కావచ్చు, సోషల్ మీడియా దయవల్ల ఇప్పుడు మొత్తం అంతా ఒకటైపోయింది కాబట్టి కొంతమంది మత గురువులు కావచ్చు, వారి పట్ల జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. మనం చదువుకున్నామా, మంచి ఉన్నత శిఖరాలకు చేరామా, తల్లిదండ్రులు బాగా చూసుకున్నామా, దేశాన్ని బాగా ఏదో ఒక విధంగా సేవ చేశామా అనే ముస్లిం సమాజం తయారవుతోంది. అది చూడలేకపోతున్నటువంటి కొంతమంది మూర్ఖులు ఇంకా ఈ యొక్క వేర్పాటువాదము, మతోన్మాదము నూరిపోస్తూ ఉంటారు. దయచేసి వాటి పట్ల దూరంగా ఉంచాల్సిన బాధ్యత ముస్లిం సమాజంలో ఉన్న పెద్దలకు ఉంది. అలాగే ఈ మతం ఆ మతం అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా భారతీయులుగా ముందుకు కదలాలి. మాటలకే కాదు, చేతల్లో కూడా చూపించాలి. పాకిస్తాన్ అనేవాడు వచ్చి మాట్లాడుతున్నాడు అంటే పిచ్చి పిలకపట్టి లేపేస్తాననేలాగా మనం రియాక్ట్ అవ్వాలి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీథింగ్. అర్థం చేసుకోండి.